హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు బాదుషాని నేను ఎంత స్మూత్గా జ్యూసీగా తయారు చేసి చూపిస్తానండి. స్వీట్ షాప్లో తరహా ఎంత బాగా వస్తుందో అంతే ఇదిగా వస్తుంది. మీరు చిన్న చిన్న చిట్కాలతో తయారు చేసి చూపిస్తాను. మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జ్యూసీగా హెల్దీగా మనకి నేను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేసి చూపిస్తున్నానండి. గోధుమ పిండితో చాలా బాగా వస్తాయి. అదిగోండి చూపిస్తున్నాను, చూసారా ఎంత లేయర్లుగా లోపల జ్యూసీగా పీల్చుకునేటట్టు తయారు చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే మనము ఒక అర కేజీ పిండి గోధుమ పిండి తీసుకోవాలి. దానికి ఒక చిటికెడు సాల్ట్ తీసుకోవాలి. చిటికెడు సాల్ట్, బేకింగ్ పౌడర్ మనం కేక్స్లో వాడుతూ ఉంటాం కదండి, అది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. అర కేజీకి మనకి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అర కేజీ తీసుకున్నాం కాబట్టి పిండి దాంట్లో 3/4 అంటే 125 గ్రాములు 125 గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కొలతగా ఉండాలండి. మీరు పావు కేజీ తీసుకునేటట్లయితే దాంట్లో ఇంకా తక్కువ 3/4 వంతు తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అలానే తీసుకోవాలి. మనకి నెయ్యి సరిపోయిందా లేదా అనేది శుభ్రంగా మొత్తం అంతా కలుపుకొని అదిగోండి అలా ఉండకడితే చక్కగా ఉండకట్టిపోతుంది. ఖచ్చితంగా 1/4 తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతాది అలా నెమ్మదిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కూడా మనము ఎక్కువ బాగా మడత పెట్టేసి అలా కలపకూడదండి. ఇది చిన్న టెక్నిక్తో కలపాలి. మన లోపల లేయర్స్ పాడైపోకుండా చపాతీకి మనం బాగా నీళ్ళు వేసేసి బాగా కలిపేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇదిగోండి చిన్న టెక్నిక్తో కలుపుకుంటే లేయర్స్ వీడకుండా వస్తాయండి. లేయర్స్ అనేది మనకి లోపల జ్యూసీగా రావాలంటే ఈ కలిపే విధానమే కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి చక్కగా కలిపేసేసుకొని అదిగోండి అలా లేయర్లుగానే ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలా కలిపి పెట్టేసి ఒక పావుగంట సేపు మనం నానబెట్టుకోవాలి. పావుగంట సేపు తర్వాత అదిగోండి పిండిని చక్కగా చూస్తున్నారు కదా, లేయర్లుగా అలా ఉంటుంది. మనము పిండికి ఒత్తడానికి ఒక ఇది తీసుకొని పీట కానీ తీసుకొని చక్కగా ఒత్తుకోవడానికి ఇదిగోండి నేను కేక్ కట్ చేసినట్టు చక్కగా చాకుతో కట్ చేసి పెడుతున్నాను. అలా చేయటం వల్ల లేయర్లుగా వస్తుంది. ఇది కొంచెం నిదానంగా ఒక 5-6 సార్లు చేసుకుంటే చూసారా లేయర్లుగా వస్తుంది. అలానే ఇంకొక 4-5 సార్లు అలా చేసుకుంటూ ఉంటే లేయర్లు బాగా పెరుగుతాయి. మనకి ఇలా లేయర్లు ఉండటం వల్ల ఆ లేయర్ల లోపలికి మనకి పంచదార పాకం అనేది బాగా వెళ్ళి లోపల జ్యూసీగా ఉంటుందండి. చక్కగా మనం స్వీట్ తినేటప్పుడు కొంచెం ఆస్వాదిస్తూ తినాలి కదా, అదే విధంగా ఉంటుంది. మనకి అలా చేయటం వల్ల చక్కగా లోపలంతా జ్యూసీగా వస్తుంది. అదిగోండి కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం చేత్తో అలా అనుకుంటూ చేసుకోవాలి. చేత్తో అలా అనుకుంటూ లేయర్లన్నీ చక్కగా వస్తాయండి. అలా చేసుకుంటే మధ్యలో ఒక రంధ్రం చేయాలి. మనకి స్మూత్గా రావడానికి అలా చేసుకొని మధ్యలో ఒక రంధ్రం చేస్తే అదిగోండి అలా మిగతావన్నీ అలానే చేసుకోవాలి. ఇంకొకటి తయారు చేసి చూపిస్తాను చూడండి. కొంచెం చేత్తో అలా అనుకుంటూ ఉంటే లేయర్స్ ఇంకా బాగా ఏర్పడతాయి అన్నమాట. బాగా వస్తాయి లేయర్స్ అనేవి. ఇదిగోండి మధ్యలో అలాగా రంధ్రం చేసుకొని పెట్టుకోవాలి. మిగతా పిండితో అన్నీ అలా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము పాకం పెట్టుకోవాలండి. అర కేజీకి మనం స్వీట్ ఒకటికి ఒకటి వేసుకుని తీసుకుంటాం కాబట్టి అర కేజీకి అర కేజీ పంచదార తీసుకోవాలి.
కేజీ పంచదార. పంచదారకు పాకం కూడా బాగా ముదురు పాకం రాకూడదండి. అలాగని మరీ లేతగా ఉండకూడదు. మనము అలా చెంచాతో తీస్తే తీగ పాకం కనిపిస్తూ, తీగ అంటే కొంచెం బాగా ఇదిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకి వీడియోలో చూపించే విధంగా కొంచెము అలా బంక బంకగా తగిలితే సరిపోతుంది. అది పీల్చుకోవడానికి చక్కగా బాగుంటుంది. ఇంకా పొయ్యి మీద అలా పాకం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాణీలు పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడి చేయటంలో కూడా ఒక టెక్నిక్ యూస్ చేస్తారండి. మనకి నూనె మనము ఎలా పడితే అలా వేడి చేసేసి వేసేస్తే బాదుషా అనేది చెడిపోతుంది. దీంట్లో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. అదిగోండి, మనకి పూర్తిగా బాగా పొగలు కక్కుతూ వేడిగా కాకూడదండి. మనము ఒక చిన్న మొక్క వేసి చూసుకుంటే అదిగో బుడుపులు బుడుపులుగా వస్తుంది కదండి. అలా వస్తే సరిపోతుంది. బాగా వేడిగా అయిపోతే అది లోపల కాలకుండా బయట బయట కాలినట్టు కనిపిస్తుంది, కానీ లోపల పొరలు పొరలుగా మనకి అది చక్కగా స్ప్రెడ్ అయ్యి కాలాలన్నమాట. అందు అందుకని బాదుషా చేసుకునేటప్పుడు చాలామందికి క్రంచీగా అనిపిస్తుంటుంది. లోపల జ్యూసీ వెళ్ళదన్నమాట. అలా మనము ఇలా కాల్చుకునేటప్పుడు కూడా ఒక చిన్న టెక్నిక్తో చేసుకుంటే బాగా వేడిగా కాకుండా మీడియం మీడియంలో పెట్టుకొని మంట చేసుకోవాలండి. మీడియంలో మంట పెట్టుకొని చేసుకోవటం వల్ల లోపల దాకా కాలుతుంది. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మాకు ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఇది ఒక హెల్ప్ చేయండి మాకు. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అదిగోండి, అలాగా గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఒక పక్కకి మళ్ళీ మరచుకోవాలి. మనం ముందుగానే అలానే మరలు చేసుకోకూడదండి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మనం పాటిస్తేనే స్వీట్ అనేది బాగా వస్తుంది. రెండో వైపు కూడా బాగా కాలుతుందండి. మనకి ముందుగానే అలా కాలవకుండా తీసేసేయకూడదు. చక్కగా కాలిన తర్వాత గోల్డెన్ కలర్లోకి రావాలి. బాగా మార్చిన కూడా చేయకూడదు. మనకి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవటమే. ఇది ఇంకొక వాయ వేయడానికి మనకి పూర్తిగా చల్లారిపోవాలి. అలాగే వేసుకోకూడదు. మళ్ళీ చల్లార్చిన తర్వాత మనం వేడి చూసుకొని చల్లారింది అన్న తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా పాకం మనం పక్కన పెట్టుకున్నాం కదండి. పాకంలో మనకి మరీ వేడిగా ఉండకూడదు పాకం, అలాగని పూర్తిగా చల్లారిపోకూడదు. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేసేసి కొంచెం పాకంలో మనం తడిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక వాయకి రెడీ చేసుకోవాలి. అలాగా ఒక 10 నిమిషాల పాటు తర్వాత ముందు మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకుంటే మనకి బాదుషాలు రెడీ అయిపోతాయండి. బాదుషాలు స్వీట్ షాప్లో తరహా మీరు ఖచ్చితంగా నన్ను నమ్మి నేను చెప్పిన టెక్నిక్స్తో తయారు చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు బాదుషాని తయారు చేశారో లేదో, మీకు నచ్చిందో లేదో, ఎలా వచ్చిందనేది మాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.